హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నాకు ఒక మంచి ఆర్డర్ వచ్చిందండి, అన్ని వర్క్ బ్లౌజెస్. సో ఇందులో ఒక శారీ అయితే ఉంది. ఈ శారీ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి. శారీకి కూడా పీకో ఫాల్ అయితే చేయాలి. సో ఈ శారీ మ్యాచింగ్ అయితే వీళ్ళు బాడీకి వచ్చేసి ఇలా పాటూరి క్లాత్లో తీసుకొని వర్క్ చేయించుకున్నారు. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనేది ఉంటుంది కదండి, దానికి ఆ బార్డర్ పైన చిన్నగా అయితే ఒక లైన్ అయితే వర్క్ చేయించుకున్నారు. సో ఇది అయితే ఫస్ట్ నేను స్టిచ్చింగ్ చేసి ఇచ్చేది. సో ఇప్పుడైతే మిగిలిన శారీస్ కూడా చూపిస్తాను. ఇలా మొత్తం హెవీగా లేకుండా ఇలా పాటూరి క్లాత్లో తీసుకుంటే హ్యాండ్స్ వచ్చేసి హెవీగా ఉంది, బాడీ వచ్చేసి సింపుల్గా అయితే ఉంది కదండి, వర్క్తో అయితే చాలా బాగుంది. సో ఇలా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. సో సెకండ్ బ్లౌజ్ అండి, ఆల్మోస్ట్ అన్ని కట్ వర్క్ బ్లౌజెస్ అండ్ అన్నీ ఫుల్ వర్క్ బ్లౌజెస్. దీనికి లట్కన్స్ కూడా వర్క్ వచ్చేసింది. సో ఈ లట్కన్స్ అనేవి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో దీనికి లైనింగ్ కూడా వాళ్ళే తీసుకొని అయితే ఇచ్చారు. సో థర్డ్ బ్లౌజ్ అండి, ఇది చాలా బాగుంది. చూసారు కదా, లైన్స్ వచ్చిందండి. దీనికి హ్యాండ్స్కి వచ్చేసి స్ట్రైట్గా వచ్చింది, కానీ నెక్కి వచ్చేసరికి ఫుల్ హెవీగా అయితే ఉంది. చూసారు కదా, పాట్ మోడల్, మనం రౌండ్ షేప్ చేసుకుంటే పాట్ మోడల్ వస్తుంది కదండి, ఆ మోడల్లో అయితే వచ్చేసింది. బోట్ నెక్ మెజర్మెంట్తో ఉంది. సో ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో నేను ప్రతి బ్లౌజ్ అయితే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఇది ఒక్కటైతే వీడియో కూడా తీస్తానండి. సో ఇది ఒక్కటే వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అండి, అన్నీ కట్ వర్క్ బ్లౌజెస్. ఇది కూడా చాలా బాగుంది కదండి, వర్క్ మనకి ప్యాచ్తో వేసుకుంటే ఎలా ఉంటుందో అలా వర్క్ అయితే వచ్చింది. సో నేను ప్రతి బ్లౌజ్ కూడా వీడియో తీసి అప్లోడ్ చేశాను. ఫస్ట్ నాకు అర్జెంట్ ఉన్న బ్లౌజ్ ఒకసారి ఆ బ్లౌజ్ ఉంది కదండి, అదైతే తీసి ఇచ్చేసేయాలి. ఇది వెల్వెట్ బ్లౌజ్ అండి. సో 4 వర్క్ బ్లౌజులు, ఒకటి వెల్వెట్ బ్లౌజు, ఇది అయితే మెజర్మెంట్ బ్లౌజ్ అండి. సో ఈ మెజర్మెంట్తో అయితే ఇంతకుముందు ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను. సో ఈ బ్లౌజ్ అండి, ఈ బ్లౌజ్కి వచ్చేసరికి నేను ఈ వీడియో అయితే నేను తర్వాత దాన్ని ఆల్ట్రేషన్ చేసి అప్పుడైతే చూపిస్తాను ఏమైంది అనేది. సో టోటల్లీ అయితే 5 బ్లౌజులు అండి, ఇంకొక 2 బ్లౌజులు ఉన్నాయండి. అవి నార్మల్ ప్లెయిన్ శారీస్ పైన వచ్చే బ్లౌజులు. సో ఇవి అయితే అన్నీ కట్ వర్క్ కదండి, చాలా బాగున్నాయండి వర్క్లు అయితే. మీకు వర్క్ ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడైతే ఆల్రెడీ పీకో ఫాల్ అయితే వేసేసాను. సో వేరే శారీస్ ఉంటే ఆ శారీతో పాటు ఈ శారీ కూడా పీకో అయితే చేశానండి. ఇప్పుడు ఈరోజు వచ్చిన ఆర్డర్ అయితే ఇదండి, అలాగే ఈ 2 శారీస్ కూడా. సో ఒకదానికైతే పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు, ఇంకొక దానికైతే ఇంకా ఏమో చెప్పలేదు. సో ఇందులో ఆ శారీ బ్లౌజ్ ఒకటి ఉన్ను ఈ పింక్ బ్లౌజ్ అయితే 2 ఈరోజు స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి. సో ఫైనల్లీ అయితే ఒక మంచి వర్క్ అయితే వచ్చింది. సో కొంచెం ఖాళీ అయ్యాను అని అనుకున్నాను. సో అంతలోనే అయితే వర్క్ వచ్చిందండి. సో ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేయాలి, స్టిచ్చింగ్ చేయాలి. సో అందుకనేసి అయితే కటింగ్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. చిన్న సైజు బ్లౌజే అండి, 31 వెస్ట్ లూజు. ఇక్కడ కప్పు కూడా చాలా తక్కువగా ఉందండి. సో సేమ్ ఇంతే పెట్టమన్నారు. సో మనకి వర్క్ బ్లౌజ్ అన్నప్పుడు కొంచెం కప్పు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదండి, కాంబినేషన్ అయితే బాగుంది కదండి. సో మొత్తం హెవీగా శారీలో వచ్చిన బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటే కొంచెం వేరే లుక్ అనేది ఉంటుంది. ఇలా బాడీకి వేరే, హ్యాండ్స్కి వేరే వేసుకుంటే అయితే ఈ లుక్ అనేది వేరే ఉంది. సో ఫైనల్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి కూడా చూపిస్తాను ఇప్పుడు. సో నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. సో ఫైనల్లీ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ నీకు ఇంతకుముందు చూపించిన బ్లౌజ్ డిజైన్స్ అయితే నైట్ చూపించానండి. సో ఇప్పుడు నెక్స్ట్ డే అయితే అండి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. 2 బ్లౌజెస్ అన్నాను కదండి, 2 బ్లౌజెస్ అయితే ఈవినింగ్ వరకు అయితే స్టిచ్చింగ్ చేశాను. ఫైనల్లీ బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చింది. సో బాగుందండి. ఇంతకుముందు
చూసిన దానికంటే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే చాలా నీట్గా ఉంది. సో హ్యాండ్స్ వచ్చేసి వర్క్ అనేది సింపుల్గా ఉన్నా కూడా హ్యాండ్స్ బార్డర్ ఉంది కాబట్టి హెవీగా ఉంది. అలాగే బాడీకి వచ్చేసరికి ప్లెయిన్ క్లాత్ అయినా కూడా వర్క్తో చూస్తే చాలా నీట్గా అయితే క్లాసీగా అయితే బ్లౌజ్ అయితే వచ్చేసింది. ఫైనల్లీ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మిగిలిన బ్లౌజులు కూడా నేనైతే చూపిస్తానండి. సో నా మెథడ్లో కటింగ్ అయితే చేయండి, మీకు ఎక్కడ కూడా ఎగుడు దిగుడు అనేది లేకుండా ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్